శత్రువు సమూహం ఉంది. వాడు లేడు అనుకోవద్దు. అలా అనుకుంటే ఏమరుపాటది. మన ఏమరుపాటే శత్రువు మనల్ని దెబ్బ కొట్టడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. మన ఏమరుపాటు అంటే నిర్లక్ష్యం. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, దయచేసి శత్రువు ఒకడున్నాడు మనకి గుర్తుపెట్టుకోవాలి. మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. శత్రువు ఒకడు కాదు, ఒక గుంపే ఉంది, పెద్ద గుంపు. అది మనుష్య రూపంలో ఉంది, డైరెక్ట్గా ఆత్మలుగా కూడా ఉన్నాయి. అవి మనుష్య రూపంలో ఉంది. ఎవరు మనుష్య రూపంలో ఉన్న గుంపు అంటే ఆ శత్రువు చేత ప్రేరేపించబడి అమాయకంగా మనల్ని శత్రువులుగా భావించేటువంటి గుంపు. వాళ్ళకి తెలియదు ఒక అమాయకపు గుంపు అన్నమాట. కానీ సాతానుకు చిక్కారు.